ఎవరమ్మా? ఎవరు కావాలి? సార్ లేరా? సారా? సారనే వాళ్ళు ఇక్కడ ఎవరు లేరమ్మా. పొరపాటు నువ్వు వేరే ఇంటికి వచ్చినట్టున్నావు. ఇదే ప్లేస్ అని చెప్పారు. నక్షత్ర, ఇదిగోండి బంటి సార్. సారా? నువ్వు సారేంట్రా? నీకు తెలియదు రాగు. ఆ అమ్మాయి ఎవర్రా? ఆ అమ్మాయి నక్షత్ర. నేను ట్యూషన్ చెప్తున్నాను. నువ్వు ట్యూషన్ చెప్పడం ఏంట్రా? నేనే చెప్తున్నాను, నీకు తెలియదు కానీ నువ్వు లోపలికి వెళ్ళు. నక్షత్ర, పద పైకి వెళ్ళి చదువుకుందాం మనం. ఏ ఆగు, ఏదో అన్నావు. ఏంటది? అదే ఇప్పుడే ఏదో అన్నావే. పైకి వెళ్ళి చదువుకుందాం అని. చాలు, నా జీవితం ధన్యమైపోయిందిరా. పదే రా నక్షత్ర. అబుక్కిటి. అవును, మీ మదర్ ఎందుకు అలా అన్నారు? నిజంగా అకౌంట్స్ వచ్చా? సరే, పోయి వేరే వాళ్ళతో చెప్పించుకో. నేను చెప్పలేను. అకౌంట్స్ అంటే ఎంత క్యాలిక్యులేషన్ ఉంటుంది తెలుసా? ప్లస్లు మైనస్లు ఇంటూలు. బ్రెయిన్ షార్ప్గా పని చేయాలనుకుంటున్నా, ఏది పడితే అది మాట్లాడతావు. పర్లేదు, కాలేజ్లో మీరు టాపర్ అంట కదా. మనకు కూడా ఒక్క సబ్జెక్టే బాగా. కానీ మీ మదర్ ఎందుకు అలా అన్నారు? కొడుకు ఎంత ఎత్తేది తల్లికి చిన్నపిల్లడే కదా. ఓ, ఇప్పుడు అకౌంట్స్ చెప్పమంటావా లేకపోతే డౌట్లు చెప్పమంటావా? అది ఓపెన్ చేయి. ఏమో, అకౌంట్స్ మీరు ఇంత బాగా చెప్తున్నారు, ఎలా సార్? అలా కుదిరిపోయింది అంతే. సార్, వేరే సబ్జెక్ట్స్ లో కూడా డౌట్స్ ఉన్నాయి. ఏం సబ్జెక్ట్స్? కామర్స్, స్టాటిస్టిక్స్, హ్యూమన్ రిసోర్స్, కంప్యూటర్ అప్లికేషన్స్ ఇవి ఉన్నాయి సార్. బీకామ్ లో అన్ని సబ్జెక్టులు చెప్పావుగా. ఇవే రావు సార్. ఇవి కాదు, నీకు అసలు చదివే రాదు. కానీ ఏం చేద్దాం సార్, నాకు చదువు అంటే చాలా ఇష్టం. బాగా చదువుకొని పెద్ద జాబ్ చేయాలని నా డ్రీమ్. నువ్వు ఆ డ్రీమ్ ని ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేస్తావు. ఇంతకీ మీరేం చేస్తున్నారు సార్? ప్రెజెంట్ ఏమీ చేయట్లేదు. ఇంత ఇంటెలిజెంట్, ఏం చేయకుండా ఎలా ఉన్నారు? పోనీ ఏం చేయాలనుకుంటున్నారు? బిజినెస్ చేయడం నా డ్రీమ్. బిజినెస్? నాకు కూడా బిజినెస్ పెడదామని డ్రీమ్ సార్. ఇందాక జాబ్ చేయడం డ్రీమ్ అన్నా. యుఎస్ కి వెళ్ళి కొన్నాళ్ళు జాబ్ చేసి బాగా డబ్బులు సంపాదించి ఇండియాకి వచ్చి బిజినెస్ పెట్టాలన్న డ్రీమ్ సార్. నీ డ్రీమ్ నువ్వు ఖచ్చితంగా నెరవేర్చుకుంటావు కదా. మా ఫ్రెండ్స్ కూడా అదే అంటారు. దీనికి ఎటకారానికి రియాలిటీకి తేడా లేకుండా పోతుంది. అవును, ఏ బిజినెస్ పెట్టాలనుకుంటున్నారు? ఫుడ్ బిజినెస్. నిన్న మీరు సోషల్ ఎక్స్పెరిమెంట్ చేశారు కదా, ఎవరికి టేస్ట్ నచ్చుద్దని తెలుసుకొని మీరు కూడా బండి పెడదామని కదా. ఏం మాడుతున్నావు? బండి? నేను అసలేం మాడుతున్నావు నువ్వు? నా రేంజ్ 5 స్టార్ 7 స్టార్ హోటల్. మొన్నటికి మొన్న మా ఫ్రెండ్ వచ్చి 3 స్టార్ హోటల్ తీసుకోమంటే వద్దు పో అన్నా. అంతెందుకు, నేను ఏ ప్రోడక్ట్ తీసుకున్నా అది బాగోపోయినా సరే 5 స్టార్ రేటింగ్ ఇస్తా. అది నేను స్టార్లకు ఇచ్చే వాల్యూ. అలాంటి నువ్వు బండి పెడతా అంటావు. అవును సార్, మన థాట్స్ ఎప్పుడు పెద్దవే ఉండాలి. 5 స్టార్ హోటల్ కొంచెం కష్టం సార్. ఈ తెలివితేటలకి నువ్వు యూఎస్ వెళ్తున్నప్పుడు నేను 5 స్టార్ హోటల్ పెట్టలేనా? కరెక్ట్ సార్. సరే, నేను వెళ్తాను సార్. వెళ్ళి. మమ్మీ,